హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్లాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 24వ వచనాన్ని దైవ గ్రంథం బైబిల్ నుండి చదువుతున్నా. ఏమని వ్రాయబడి ఉంది? వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరు. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. దేవుని యొక్క లేఖనాల్లో సామెతలు 11, 24, 25 వచనాలు చదివాం. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా కలరు. ప్రియులారా, దేవుడు ఒక కట్టడ పెట్టాడు, ఒక నియమము. ఏంటి ఆ నియమం అంటే, నీవు 10 రూపాయలు సంపాదిస్తుంటే 1 రూపాయి నాకు ఇయ్యి, 100 రూపాయలు సంపాదిస్తుంటే 10 రూపాయలు నాకు ఇయ్యి, 1000 రూపాయలు సంపాదిస్తుంటే 100 రూపాయలు నాకు ఇయ్యి అన్నాడు. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, న్యాయవంతుడు, సహాయకుడు. కాబట్టే 9 భాగాలు మనల్ని ఉపయోగించుకోమన్నాడు, 1 భాగం మాత్రమే దేవుడికి ఇమ్మన్నాడు. కానీ మన జీవితాల్లో 1 భాగం ఇవ్వటానికి కూడా చాలా బాధపడుతూ ఉంటాం. దానివల్ల మనం ఎన్నో నష్టాలు అనుభవిస్తాం. అందుకే లేఖనాల్లో అన్నారు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ట్రిప్కి వేలకు వేల డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. దేన్ని బట్టి? ఏదో ఒక అవసరత, పిల్లల అవసరత కానీ, మన ఆరోగ్య అవసరత కానీ, లేక మన కుటుంబ అవసరత కానీ, లేక ఏదో ఒకటి సడన్గా నష్టము కలిగి ఇలాగ అయిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే, దేవుడికి ఇవ్వవలసింది ఇచ్చి మనము ఆయన్ని గణపరిచినప్పుడు దేవుడు మనకు అభివృద్ధి కలుగు చేస్తాడు. అందుకే మలాకీ గ్రంథంలో ఇశ్రాయేలుతో దేవుడు ఏమన్నంటే, వారు నా దగ్గర దొంగిలించారు. ఏంటి దొంగిలించారు? 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇవ్వక వారు దొంగిలించారని మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చి అభివృద్ధిలోనికి వద్దాం. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వారు ఎవరైనా సేవకులు ఇంటికి వస్తే వారికి భోజనం పెడితే భోజనం ఖర్చులు రాసుకుంటారు. వారు వారిని బస్టాండ్కి తీసుకెళ్తే ఆటో ఖర్చులు రాసుకుంటారు. వారికి టికెట్లు తీస్తే టికెట్లు ఖర్చులు రాసుకుంటారు. వారికి ఇంకేమైనా ఖర్చు పెడితే అవన్నీ రాసుకొని దేవుడికి ఇవ్వాల్సిన దానిలోంచి తీసేస్తారు. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టాం కాబట్టి. నో, అలా కాదు, అలా చేయకూడదు. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి. ఒకవేళ నువ్వు ఇలాంటి ఖర్చులు దేవుని సేవకులు ఖర్చు పెడితే ఖర్చు పెట్టు. నీ బంధువులు వస్తే ఖర్చు పెట్టి నువ్వు రాస్తావా? నీ అక్క, నీ చెల్లి, లేకపోతే నీ తమ్ముడు, మీ అన్న వచ్చినప్పుడు నువ్వు ఇలాంటివి రాయగలవా? రాయవు కదా. మరి ఎందుకు అందులోంచి తీస్తావు? కాబట్టి ఆలోచించాలి. ఇలా చెప్పాను అనుకోండి, ఈయన డబ్బు ఆశించి చెప్తున్నాడని మీరు అనుకుంటారు. నో,
నీవు అభివృద్ధి పొందాలనే చెప్తున్నాం. దేవుని వాక్యంలో ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు అంటే, ఔదార్యము అంటే ఏంటండి? అంటే ఏమాత్రము కూడా బిగబట్టకుండా స్వేచ్ఛగా దేవుని కొరకే ముందుకు వచ్చేవారు పుష్టి నొందుదురట. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడుతుంది. మనం ఏం చేస్తే మనకు కూడా దేవుడు ఇస్తాడు. మనం 10 రూపాయలు ఖర్చు పెడితే దేవుడు మనకు 100 ఇస్తాడు. 100 ఖర్చు పెడితే 1000 ఇస్తాడు. 1000 ఖర్చు పెడితే 10,000 ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాల్సిన వారు, ప్రభు పాదాల దగ్గర సాగిలపడవలసిన వారు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రియులారా, వెదజల్లి అభివృద్ధి పొందుదాం, అలాగే ఔదార్యం కలిగి పుష్టి నొందుదాం, అలాగే నీళ్లు పోసి మనము నీళ్లు పొందుదాం. అంతేగాని తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి రావద్దు. ఆలోచిద్దాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై నీకు వందనాలు. నీ వాక్కు మా మధ్యలో ముద్రించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేయించున్నాం. నీ వాక్యము ప్రజల మధ్యలో ముద్రించండి, వినేవారందరికీ సహాయం చేయండి. నీ వాక్యమునకు లోబడుటకు మాకు నేర్పించండి, నీ వాక్యమునకు విధేయత చూపించుటకు మాకు నేర్పించండి. అనేక సార్లు తప్పిపోతున్నాం, జారిపోతున్నాం, దూరం అయిపోతున్నాం, క్షమించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.